హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. నేను మీ మౌనిక. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఎప్పుడు తినే బిర్యానీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తినే వాళ్ళందరూ కూడా ఈ రెసిపీకి ఫిదా అయిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మీరే అంటారు సూపర్ రెసిపీ అని చెప్పేసి. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి ఫాలో అయిపోతే చాలా ఈజీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా మనం చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ముందుగా మనం ప్యాన్ హీట్ చేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు, అలాగే ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక 5-6 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని ఇవి మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. వీలైతే దంచుకోండి, లేదంటే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ లాగా. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం కుక్కర్లో చేస్తున్నాం అనమాట. కుక్కర్ అయితే హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే నేను గీ కూడా యాడ్ చేశాను. ఒక 1 ఫుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసి అందులోకి మన మసాలా దినుసులు అయితే ఏవైతే ఉంటాయో హోల్ గరం మసాలా అవి కూడా యాడ్ చేసి ఆనియన్స్ అనేవి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1.5 స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా నేను ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటో వేసుకొని అది మగ్గించుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నామండి. డైరెక్ట్గా అందులో వేసుకొని ఇది మనకి బాగా మగ్గాలి. చికెన్ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి చికెన్ అయితే బాగా మగ్గింది కదా. టేస్ట్ అంటే ఇందులోనే ఉంటుందండి. మనకి ఈ చికెన్ బాగా మగ్గించుకొని ఇందులోనే బాయిల్ చేసుకుంటాం మనం. ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా ఫ్లేవర్డ్గా ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేము, అంత టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఒక 1 స్పూన్ కారం, అలాగే పసుపు, అలాగే మనం దంచి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది కూడా మనం ఒక 1/2 వరకు ఇందులోనే యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఆ పౌడర్ యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్, కల్లుప్పు అయితే కల్లుప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే ఇందులోకి కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే బిల్లలా ఉండిపోతుంది. సో ఆ విధంగా అవ్వకుండా మనం బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇది జ్యూసీగా ఉంటుంది అనమాట. చికెన్ బాగా మ్యాగ్నేట్ అయినట్టు మంచిగా జ్యూసీగా వస్తుంది చికెన్ అనేది. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని మనం ఇది మగ్గేలోపు రైస్ అయితే నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ నీట్గా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నేను ఒక 1/2 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా మనం చికెన్ అయితే మగ్గింది కదా, బాగా మసాలాలు అవి బాగా వేగాయి. ఇందులోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి బాస్మతి రైస్కి 1 గ్లాస్కి 1.5 వాటర్ వేసుకుంటాం కదా, ఆ విధంగా కొలతలో మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో మెజర్మెంట్ చూసుకొని వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడేంత సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలు, అవి కూడా అందులో యాడ్ చేసి అది బాగా మరిగిన తర్వాత మన చికెన్ అయితే ఏదైతే ఉందో ఆ చికెన్ని మనం తీసుకోవాలండి. ఇది మెయిన్. ఇప్పుడు చికెన్ అనేది మొత్తం అంతా తీసి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది వాటర్ లేకుండా వేసుకోవాలి. వాటర్ ఎక్కువైందంటే మనకి వాటర్ ఎక్కువైతే మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాటర్ చూసి వేసుకోండి. ఒక గ్లాస్ అండ్ హాఫ్ వేసుకోవాలి వాటర్. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై అయితే చేస్తాము. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. మనం చికెన్ ఉడికింది మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయ్యింది కాబట్టి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి.
అది బాగా వేగలండి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, బిర్యానీలో చికెన్ తీసి పక్కన పెట్టాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువగా మెదిపీకండి, ఎందుకంటే పీస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మెదిపీయకుండా జస్ట్ అలా కలుపుతూ ఉండండి. ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడేంత సాల్ట్, అలాగే కొంచెం పసుపు, మీ రుచికి సరిపడేంత కారం, అలాగే మనం దంచి పెట్టుకున్న మిగిలిన గరం మసాలా ఉంది కదా, మనం దంచి పెట్టుకున్నది, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి మొత్తం. అలాగే 1.5 స్పూన్ వరకు నేను కారం అయితే యాడ్ చేశాను. ఇలా పచ్చివాసన పోయేంత వరకు మన కారం మసాలాలు అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఒక 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కారం అంతా కూడా మనకు చికెన్ పట్టేలాగా. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. దీనికి లాస్ట్లో మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఫ్లేవర్డ్ రైస్ చూస్తున్నారు కదా, కొంచెం పలుకుంది, ఇంకా చూస్తున్నారు కదా, కొంచెం మాయిశ్చర్డ్గా ఉంది కదా, ఇంకా చిన్న పలుకుంది కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అయితే మగ్గితే సరిపోతుంది. దీనికి లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర అది యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది, చికెన్ కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో చికెన్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇది కూడా మీకు ఫేవరెట్ అయిపోద్ది. బిర్యానీస్లో మోస్ట్ ఫేవరెట్ అయిపోద్ది అనమాట చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కదండి. మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ అవుతుంది. ఫ్లేవర్ మనకు తెలుస్తుంది, తింటుంటే చాలా తెలుస్తుంది ఫ్లేవర్ అనేది. అది ఎంత తేడా ఉందనేది మనకు బాగా అర్థమవుతుంది. సో చికెన్ చూస్తున్నారు కదా, బాగా కుక్ అయింది. ఆల్రెడీ మనం కుక్ అయిన దాన్ని మనం ఫ్రై చేసాం. ఎక్కడ చెదురవకుండా బాగా కలిపకుండా నీట్గా ఫ్రై చేసుకున్నాం. సో మన చికెన్ కూడా రెడీ అయిపోయింది, బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా మనం గార్నిష్ చేసుకోవడమే. దీన్ని నీట్గా ఒక బౌల్లోకి అడుగున కర్రీ పెట్టి పైన రైస్ పెట్టుకొని, చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మన బిర్యానీ అయితే. చాలా యమ్మీగా రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా అనిపిస్తుంది చాలా టేస్టీగా ఉందని చెప్పేసి. సో మీరు ట్రై చేసినట్లయితే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా వచ్చిందనేది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.